హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. శారీ ఫాల్ స్టిచ్చింగ్. పైట చెరికి ఇలాగా కుచ్చులు వచ్చినాయి ఆల్రెడీ. ఈ వీడియో అనేది బిగినర్స్ కోసమే చేస్తున్నాను. ఇంకో సైడ్ వచ్చేసి ఇలాగా నీట్గా కట్ చేసుకొని పోగు లేకుండా పీకో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ బార్డర్ దగ్గర కొంచెం ప్లేస్ వదిలేసి అక్కడి నుంచి చూడండి ఇలా క్లాత్ అనేది ఇలా సర్దుకొని ఇంకో సైడ్ పట్టుకోవాలి. ఫ్రంట్లో స్టార్టింగ్లో అనేది పట్టుకొని ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. చూడండి, ఇలాగా పట్టుకొని గట్టిగా లాక్కోకుండా నిదానంగా స్టిచ్ చేస్తూ రావాలి. స్టార్టింగ్ వాళ్ళు నిదానంగా స్టిచ్ చేయండి. ఈ క్లాత్ అనేది పల్చంగా ఉంది, అందుకని ఎక్కువ క్లాత్ అనేది ఇస్తున్నాను. లోడింగ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. జిగ్జాగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొన్ని క్లాత్లు వచ్చేసి దప్పగా ఉంటాయి, అవి వచ్చి కొంచెమే ఇవ్వండి. తిరిగేటప్పుడు ఎక్కువ తెలియకుండా నీట్ ఫినిషింగ్తో బాగా వస్తుంది. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఇలా లాస్ట్కి వచ్చిన తర్వాత వదిలేస్తారు, అప్పుడు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా చేయకుండా కొంచెం ముందుకి ఇలా జరుపుకొని చూపిస్తున్నట్లు ఇంకొక స్టిచ్ అనేది దానిపైన వేయాలి. లోపలికి చుట్టకూడదు, జస్ట్ ఒక స్టిచ్ అనేది దానిపైన వేస్తూ రావాలి. చూడండి, ఇట్లా వేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. పీకో అనేది అయిపోయింది. చూడండి, నీట్ ఫినిషింగ్ తోటి పీకో అనేది చేసేసాను. పై పక్క వదిలేసిన సైడు ఇలా రైట్ సైడ్కి తిప్పుకొని కరెక్ట్గా ఎక్కడైతే వదిలేసామో అక్కడ ఇలా ఒక స్టిచ్ చేసుకొని సేమ్ పీకో ఎలా చేశానో అట్లనే ఈ సైడ్ కూడా పీకో చేసుకొని ఇక్కడ కూడా అలానే వదిలేకుండా స్టిచ్ చేసిన దానిపైనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. థ్రెడ్స్ అన్నీ నీట్గా ఖర్చులుగా రాకుండా ఇలాగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కట్ చేసేసుకొని నీట్గా చెరుగు అనేది స్టిచ్ చేశాను. చూడండి, నీట్ ఫినిషింగ్ తోటి చెరుగు అనేది రెడీ అయిపోయింది. ఫాల్స్ కింద పక్క 12 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి ఫాల్స్ స్టిచ్ చేసుకోవాలి. ఫాల్స్ అనేది రెడీ టు యూస్ అనేది తీసుకున్నాను. ఈ ఫాల్స్ వల్ల పిండడం, ఐరన్ చేయడం అట్లాంటివి ఏం లేదు, టైం అనేది చాలా సేవ్ అవుతుంది. చూడండి, ఇలాగ ఫోల్డ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకొని ఫుట్ అనేది చేంజ్ చేసుకోవాలి. పీకో ఫుట్ అనేది తీసేసి జిగ్జాగ్ ఫుట్ అనేది సెట్ చేస్తున్నాను. సెట్ చేసుకొని వెనక్కి ముందుకి కంపల్సరీ అనుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు చూడండి, చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావడమే. కంటిన్యూగా ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇలాగా స్టిచ్ చేస్తూ రావాలి. చూడండి, స్టిచ్ అనేది ఇలా నీట్గా వచ్చింది. చూడండి, ఇలానే స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫాల్స్ అనేది ఇలాగా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్కి ఒక స్టిచ్ అనేది వేసుకొని టర్న్ చేసి ఇలా తిప్పుకోవాలి. బిగినర్స్కి ఇక్కడ చిన్న టిప్పు, ఇలా స్టిచ్ చేసేక ముందు పిన్ తోటి కరెక్ట్గా చూడండి చూపిస్తున్నట్లు పిన్ పెట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు శారీ అనేది అటు ఇటు జరగదు, స్టిచ్ అనేది ఒకటే లైన్లో వెళ్తుంది. చూడండి, ఇలాగా స్టిచ్ చేసుకోవడమే చాలా ఈజీ. కొంతమందికి ముడతలు వస్తూ ఉంటాయి, ఇక్కడి నుంచే మిస్టేక్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసమే ఈ టిప్. స్టిచ్ చేసిన తర్వాత శారీ అనేది ఇలా తిప్పుకొని ముడతలు రాకుండా చూడండి ఇలాగ చేతితో జరుపుతూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ముడతలు వస్తాయని భయం లేదు, ఎందుకంటే పిన్ పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా స్టిచ్ అనేది లైన్లో వస్తుంది, ఒకే లైన్లో. చూడండి, ఇలాగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావడమే. శారీ ఫాల్ స్టిచ్ చేయడం అనేది చాలా ఈజీ.
ఫుల్ ఇలాగా ఎడ్జ్ దాకా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ఎడ్జ్కి వచ్చేసరికి ఫోల్డింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి స్టిచ్ వేసుకొని ఇలా తిప్పుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ముడతలు రాకుండా కంపల్సరీ ఇలా జరుపుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ వేసిన తర్వాత అలానే వదిలేయకూడదు. స్టిచ్ అనేది కొంచెం వెనక్కి ఇలా జరిపి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల స్టిచ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, ఫాల్స్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా శారీ ఫాల్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది.